ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను. ఈ పర్వతం నొద్ద మీరు నివసించిన కాలము చాలును. ఈ మాటలు మోషే ఇశ్రాయేలీలతో తెలియజేస్తున్నాడు. దేవుని పక్షాన దేవుడు తెలియజేయించిన మాటలను తాను ఇశ్రాయేలీలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును దాటి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేస్తూ సీనాయి పర్వతం నొద్ద వారు బస చేస్తున్నారు. దాదాపు సంవత్సర కాలం అయ్యింది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలు నేర్చుకున్నటకు మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆజ్ఞలను తెలియజేశాడు. వారు పాటించుటకు, వారు అనుసరించుటకు, నియమ నిబంధనలను నిర్వర్తించుటకు, విధులను ఆయన వారికి తెలియజేశాడు. అయితే సంవత్సర కాలము గడిచింది. అప్పుడు మరి దేవుడు తెలియజేస్తున్నది ఏమిటంటే, మీరు ఇక్కడ నివసించిన కాలము ఇంకా చాలు, మీరు ముందుకు సాగవలసిన సమయం వచ్చింది, మీరు ఇంకా సాగండి, వాగ్దాన భూమికి వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వారిని వాగ్దాన భూమికి తీసుకువెళ్ళటమే. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిత్య నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. మీ సంతానమును నేను వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వస్తాను, అది మీకు స్వాస్థ్యంగా ఇస్తాను ఆ భూమిని అని తెలియజేశాడు. మరి ఆ వాగ్దాన ప్రకారం, ఆ నిబంధన ప్రకారమే దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు. అంతేకాని ఇశ్రాయేలీలు శాశ్వతంగా సీనాయి పర్వతం యొద్ద జీవించుట అనేది దేవుని చిత్తము కాదు, ఆయన ప్రణాళిక కాదు, ఆయన ఉద్దేశము కాదు. కొంతకాలం వారు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి బస చేశారు. అది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని అది శాశ్వతం కాదు. మన జీవితాలలో కూడా చాలాసార్లు మనం ఎక్కడైతే జీవిస్తుంటామో, ఎక్కడైతే నివసిస్తుంటామో అదే మనకు కంఫర్టబుల్ లైఫ్గా ఫీల్ అవుతుంటాము. ఇంకా అదే మన డెస్టినీ అనుకుంటాము, అదే దేవుని చిత్తము అనుకుంటాము. ఇంకా అక్కడే మన జీవిత కాలము నివాసం చేసే చోటు అని అనుకుంటాము. కానీ చాలాసార్లు మరి మన సొంత ఆలోచనల ప్రకారమే మనం వెళ్తుంటాము. కానీ మనము దేవుని చిత్తాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను సీనాయి పర్వతము పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రమునకు మరియు దాని క్రియలకు సాదృశ్యంగా ఉన్నదని తెలియజేశాడు. మనము దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి అంటే, క్రీస్తుల వారి యొక్క మరి రక్షణ యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకోవాలి అంటే ధర్మశాస్త్రం కింద మనం కొంతకాలం ఉండటం మంచిదే, ముఖ్యమే. కానీ విశ్వాసంగా సీనాయి పర్వతం వద్ద నుండి మనము ముందుకు సాగటం అనేది చాలా ముఖ్యము. విశ్వాసముతో దేవుని యొక్క మార్గదర్శకత్వంలో మనము మన ప్రయాణం కొనసాగించుట చాలా ముఖ్యము. అయితే చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు కొన్ని విషయాలు మరి తెలియజేశాడు. దేని గురించి అంటే, చాలాసార్లు మనం ఒకే చోట నివాసం చేసినప్పుడు ఆలోచన విధానాలను ఆయన ఈ రీతిగా ప్రస్తావించాడు. కొంతమంది ధర్మశాస్త్రం అనే పర్వతం వద్ద చాలా కాలము జీవిస్తూ ఉంటారు, కానీ మనము కల్వరి చెంతకు ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొంతమంది మరి స్వల్ప విశ్వాసం లేదా అల్ప విశ్వాసం అనే పర్వతం వద్ద చాలా కాలము నివాసం చేస్తుంటారు. కానీ అంతులేని విశ్వాసంతో, అచంచలమైనటువంటి మరి దేవుని యందు భక్తితో మనము విశ్వాస మార్గంలో ప్రయాణం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొంతమంది వారి యొక్క మరి హృదయంలో, మనస్సులో అనేకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు, సంకోచాలు కలిగి మరి ఆ పర్వతం యొద్ద నివాసం చేస్తుంటారు. కానీ దేవుని యొక్క మరి సన్నిధిలో మరియమ్మ ఏ రీతిగా అయితే యేసు పాదాల చెంత కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదో, ఆయనటువంటి చెప్పే బోధలు వింటూ విశ్వాసంతో అక్కడ మరి ఆలకిస్తున్నదో, మనం కూడా
సందేహాలు మాని, సంకోచాలు మాని, ప్రశ్నలు లేకుండా యేసయ్య యొద్ద ఉత్తమమైనది మనం గ్రహించుటకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలానే మరికొందరు వారి సొంత నిర్ణయాలు, వారి సొంత ప్రణాళికలు, వారి సొంత మార్గాలనే పర్వతం యొద్ద మరి అనేక సంవత్సరాలు చాలా కాలం జీవిస్తుంటారు, నివాసం చేస్తుంటారు. అయితే దేవుడు మరి తన చిత్త ప్రకారము, తన మార్గాలలో, తన యొక్క ఆలోచనల ప్రకారము మనం నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మీరు ఎలాంటి పరిస్థితులనే పర్వతముల యొద్ద లేదా పర్వతము చెంత నివాసం చేస్తున్నారు? మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాత్రము తన చిత్తానుసారంగా ప్రయాణం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే మనం 3 విషయాలు ఇక్కడ మనం గ్రహిస్తున్నాము. మొదటిది, దేవుని యొక్క నమ్మకత్వమును మనము గ్రహించాలి. మొట్టమొదటిది, దేవుని యొక్క సమయాన్ని మనము నమ్మాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మీరు సాగి వెళ్ళండి అని. అంటే సమయం వచ్చింది. ఇంతవరకు వారు అక్కడే నివాసం చేశారు, కానీ ఇది దేవుని సమయము వాళ్ళు సాగిపోవుటకు. మన జీవితాలలో కూడా దేవుని యొక్క సమయమును మనం నమ్మాలి. ఇంకా ఇంతకాలం ఇక్కడ ఉండాలి, ఇంకా ఎంతకాలం ఇక్కడ జీవించాలి, ఇంకా ఎంతకాలం ఇక్కడే మరి పరిచర్య చేయాలని ఏవో కొన్ని ప్రశ్నలతో మనం ఉంటాం. కానీ దేవుని యొక్క సమయం మనము నమ్మాలి. రెండవదిగా, దేవుని యొక్క నడిపింపుకు మనము విధేయత చూపాలి. మూడవదిగా, ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 3 మాటలు ఈ దినమంతట్లో మనం తలపోసుకొని ఆయన యొక్క మార్గంలో మనం సాగిపోదుం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క సమయమును మేము నమ్మటానికి, నీ యొక్క నడిపింపు ప్రకారము మేము నడుచుకోవటానికి, విధేయత చూపటానికి, నీ నమ్మకత్వం బట్టి మేము సాగిపోవడానికి నీ కృపను చూపండి. ఈ వీడియో వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో వారి జీవితాలలో కూడా ప్రభువా ఎక్కడ ఎక్కువ నివసిస్తున్నారో నాయన వారిని నడిపించండి. ముందుకు ప్రభువా వారిని మరి నీ చిత్త ప్రకారంగా మరి వారు ముందుకు సాగటానికి మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.